पत्रालयद्वारा संस्कृतं प्रवेशः प्रवेशः अस्माकं चलति अत्र तृतीयपाठः तृतीयपाठं मध्ये वयं गच्छामः तृतीयपाठः चलति इदानीं तृतीयपाठस्य अभ्यासः भवतु तृतीयपाठः प्रवेशः अत्र आत्मनेपदविषये अस्माकम् अभ्यासः चलति तावत् आत्मनेपदी नाम क्रियापदानां विषये परस्मैपदी आत्मनेपदी उभयपदी इति त्रिविधं क्रियापदानि भवन्ति परस्मैपदी आत्मनेपदी अनन्तरं तृतीय उभयपदी इति त्रिविधं भवति परस्मैपदी इत्युक्ते पठति पठतः पठन्ति गच्छति गच्छतः गच्छन्ति इत्यादि आत्मनेपदी इत्युक्ते वन्दते वन्देते वन्दन्ते वन्दसे वन्देते वन्दध्वनि ఇలా తేతో ప్రారంభమయ్యేటువంటి వాటిని ఆత్మనేపది క్రియాపదాలు అంటాం వందతే వందేతే వందంతే గౌరవ సూచకంగా వాడే పదాలు వందతే వందేతే వందంతే ప్రథమ పురుష వందసే వందేతే వందద్వ మధ్యమ పురుష వందే వందావహే వందామహే పరస్మైపది ఆత్మనేపది ద్వివిధం ఇప్పుడు గచ్చతి గచ్చత గచ్చంతి ఉంది కదా సహ గచ్చతి తౌ గచ్చత తే గచ్చంత నేర్చుకున్నాం కదా అలాగే వీటికి కూడా అలాగే ఉంటాయి సహ వందతే తౌ వందేతే తే వందంతే అని అలాగే మధ్యమ పురుషకత్వం గచ్చసి యువం గచ్చత యుయం గచ్చత నేర్చుకున్నాం అలాగే ఆత్మనేపదికి కూడా త్వం వందసే యువం వందేతే యుయం వందద్వే అని నేర్చుకోవాలి గచ్చామి గచ్చావ గచ్చామకు కర్తలు అహం గచ్చామి ఆవాం గచ్చావహ వయం గచ్చామహ అని చెప్పేసి ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అహం వందే ఆవాం వందావహే వయం వందామహే ఏవం ఇవి ఆత్మనేపది క్రియాపదాలు కొన్ని ఉంటాయి కొన్ని అభ్యాసం చేసుకుంటే మనకు భాషలో చాలా చక్కగా ఉంటాయి అయితే ఇక్కడ మనకు ఉభయపది అంటే అర్థం ఏంటి రెండు రకాలుగా ఉంటాయి పచ్చతి అంటే ఒక క్రియాపదము పరస్మైపదిలో ఉంటుంది ఆత్మనేపదిలో ఉంటుంది దాని ఉభయపది అంటాం ఇంకా పరస్మైపదికి ఎండింగ్లో వర్తమాన కాలంలో తీతహ అంతే వస్తుంది తీ వస్తుంది ప్రారంభంలో ఏకవచనంలో అదే ఆత్మనేపదికి తే అని వస్తుంది వాటి మనం ఒకసారి ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఉభయపది వచ్చింది పచ్చతి పరస్మైపది పచ్చతే ఆత్మనేపది ఒక క్రియాపదం రెండు చోట్ల ఉంటే ఉభయపది అంటాము వేరువేరుగా ఉంటే ఒకటి పరస్మైపదిలో ఉండొచ్చు ఆత్మనేపదిలో ఉండొచ్చు వీటిని ఇప్పుడు ఉదాహరణార్థం గచ్చతి ఉంది కదా వాటిని పొరపాటున గచ్చతే పఠతని చదవకూడదు గచ్చతే ఉంటుంది గచ్చతి ఆత్మనేపదిలో లేదు కంపతే ఉంది అది ఆత్మనేపదిలోనే ఉంటుంది దాని కంపతి వదంతి వందతి ఇలాంటివి చదవకూడదు గుర్తుపెట్టుకోవాలి ఏ క్రియాపదాలైనా దేనికైనా సాధన చేయాలి సాధన చేస్తేనే వస్తాయి ఒకదాంతో ఒకటి పోల్చొద్దు ఇలా ఉంటాయని చెప్పుకుంటున్నాం కానీ అభ్యాసం చేయాలి వందతే వందేతే వందంతే వందసే వందేతే వందద్వే వందే వందావహే వందామహే అని ప్రాక్టీస్ అభ్యాసం చేయాల్సింది సాధన చేయాల్సిందే అలా అప్పుడు మనకు సులభంగా అవుతుంది అంటే ఈ పదాలు మనకు నోటికి నానుడి కావాలి మీరు ఒక వందతని పర్ఫెక్ట్ అవ్వండి అప్పుడు ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే ఈక్షసే ఈక్షేతే ఈక్షద్వే ఈక్ష ఈక్షావహే ఈక్షామహే అనేటువంటి క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఈజీగా సులభంగా మనం అభ్యాసం చేయవచ్చు ఇంకా ఈ ఆత్మనేపదికి సంబంధించినటువంటి క్రియాపదాలు ఎలా మనకు అవి ఎలా వాక్య రూపంలోకి చెందుతాయో మనం ఒకసారి చూద్దాం చూడండి अत्र पश्यन्तु तावत् पूर्वम् अत्र श्लोकन् अस्ति सोत्साहानां नास्तसाध्यं नराणाम् इति सोत्साहानां स प्लस उत्साहानां షష్ఠి బహువచనంలో ఉంది అక్కడ నరాణం సోత్సాహనాం నరాణం ఉత్సాహంగా ఉన్నటువంటి నరులకు అసాధ్యం నాస్తి నాస్తి అసాధ్యం నాస్తి ప్లస్ అసాధ్యం అసాధ్యం నాస్తి అర్థ కాబట్టి తపన ఉన్నటువంటి వాళ్ళకు అసాధ్యం అనేది ఎక్కడ కూడా ఉండదనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది సోత్సాహనాం కనిపిస్తుంది కదండి ఇక్కడ చూడండి సోత్సాహనాం ఇక్కడ నాస్తి అసాధ్యం నరాణం ఇది ఉత్సాహం ఉన్నటువంటి నరులకు అసాధ్యం లేదు ఇది అర్థ ఎతత్ స్మరామः
भवतु। इदानीं भाषाभ्यासः। आत्मनेपदी क्रियापदानां वाक्यानि पठामः, सम्यक् पठामः। पुनर्पुनर् रटनं कुर्मः चेत् उत्तमं भवति। गच्छामः। अस्तु। भवतु। इदानीं पश्यन्तु। आम् आम् हरि ओम्। वृक्षः कम्पते अभ्यासं कुर्मः। सः भाषते। दरिद्रः कष्टं सहते। भिक्षुकः भिक्षां याचते। అనండి, అలా అభ్యాసం చేయండి. సహ స్పర్ధతే. బాలः ఆలోకతే. ఆచార్యः ఛాత్రాన్ క్షమతే. కీటः సస్యం బాధతే. మహిళా లజ్జతే. అనంతరం బాలకः యతతే. అధ్యాపకः శ్లాఘతే. स ईक्षते. धनिकः शङ्कते. भक्तः वन्दते. चित्रं शोभते. एतानि पदानि सर्वाणि प्रथमपुरुषस्य एकवचनपदानि। इदानीम् आत्मनेपदी। इदानीं बहुवचनं पश्यामः। चोराः पलायन्ते. वानराः कूर्दन्ते. योधाः युध्यन्ते. सेवकाः सेवन्ते. जनाः विस्मयन्ते. अनन्तरम् अत्र पश्यन्तु। इतोपि बालकाः उत्सहन्ते. धनिकाः मोदन्ते. देवाः त्रायन्ते. पर्णानि प्लवन्ते. महिलाः वेतन्ते. भिक्षुकाः भिक्षन्ते. नक्षत्राणि प्रकाशन्ते. अध्यापकाः परीक्षन्ते. निर्धनाः खिद्यन्ते. सस्यानि वर्धन्ते. एवम् एकवचनं बहुवचनं। सस्यं वर्धते, सस्यानि वर्धन्ते. निर्धनः खिद्यते, निर्धनाः खिद्यन्ते. एवं रटनं साधनां कुर्मः। अनन्तरं वर्तमानकाल मध्यमपुरुष एकवचनं। त्वं शोभसे. त्वं भाषसे. त्वं वन्दसे. त्वं लज्जसे. त्वं सहसे. त्वं श्लाघसे. त्वं यतसे. त्वं क्षमसे. त्वं कंपसे. त्वं ईक्षसे. एतत् मध्यमपुरुषे एकवचनम्। इदानीं मध्यमपुरुषे बहुवचनं पश्यन्तु। यूयं लज्जद्वे. यूयं स्पर्धद्वे. यूयं विजयद्वे. यूयं त्वरद्वे. यूयं सेवद्वे. यूयं याचद्वे. यूयं परीक्षद्वे. यूयं मोदद्वे. यूयं त्रायद्वे. यूयं ऊहद्वे. एतानि सर्वाणि अपि मध्यमपुरुष एकवचन बहुवचन पदानि। इदानीम् उत्तमपुरुष एकवचन पदानि। अहं मन्ये. अहं वन्दे अंटां। नाम वन्दे मातरम् इत्यादि। अहं वन्दे. अहं वर्ते. अहं शङ्के. अहं ईक्षे. अहं सहे. अहं सेवे. अहं परीक्षे. अहं भाषे. अहं ऊहे. अहम् अपेक्षे. एवं वर्तमानकालस्य आत्मनेपदी उत्तमपुरुष एकवचनम्। इदानीम् उत्तमपुरुष बहुवचनं। वयं यतामहे. वयं सहामहे. वयं क्षमामहे. वयं श्लाघामहे. वयं शङ्कामहे. वयं सेवामहे. वयं ईक्षामहे. वयं ऊहामहे. वयं आलोचामहे. वयं उत्साहमहे. పరస్మైపది మరియు ఆత్మనేపది ధాతువులను వీటిని ధాతువులు అంటాం. మూల రూపాలను ఏమంటాం? ధాతు అంటాం.
ఇందాక చెప్పుకున్నాం. గచ్చేతి అనే పదాన్ని మూడో రూపం గమ్. గమ్, పట్ ఇవన్నిటికి పట్టతి అని వస్తుంది, గమ్కు గచ్చతి అని వస్తుంది. అలాగే ధాతువులన్నీ కూడా 3 రకాలు ఇందాక చెప్పుకున్న ప్రధానం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. పరస్మేపదులు, ఆత్మనేపదులు, ఉభయపదులు. ఓకేనా? పరస్మేపది గచ్చతి, పఠతి, లిఖతి అని ఉంటుంది. ఆత్మనేపది వర్తతే, కంపతే అని ఉంటుంది. ఉభయపది అంటే ఒక క్రియాపదం 2 రకాలుగా ఉంటుంది. ఆత్మనేపదిలో ఉంటుంది, పరస్మేపదిలో ఉంటుంది. అలాంటి క్రియాపద కొన్ని ఉదాహరణకి ఇచ్చా చూడండి. పచ్చతి, ఇవి పరస్మేపది క్రియాపదాలు. పచ్చతే ఆత్మనేపది క్రియాపదం. యాచతి పరస్మైపది, కరోతి పరస్మైపది, యాచతే కురుతే ఆత్మనేపది. ఇలా వీటిని పొరపాటు మనం మార్చే ప్రయత్నం చేయొద్దు. పచ్చతిని పచ్చతే నేర్చుకున్నాం కదా, ఓకే బాగుంది. అలాగే గచ్చతిని గచ్చతే అని మాత్రం అలా చేయకూడదు. అలాగే కంపతేను కంపతే, కంపతే అనేటువంటిది అది ఆత్మనేపదిలోనే ఉంటుంది. అలానే కంపతే అని మార్చకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది భాషా నియమం. తథైవ పరస్మైపది ఎలా ఉంటాయి దాన్ని చూసుకున్నాం. మళ్ళొకసారి గచ్చతి గచ్చత గచ్చంతి, గచ్చసి గచ్చత గచ్చథ, గచ్చామి గచ్చావ గచ్చామః. పరస్మైపది వర్తమానకాలస్య. ఇదాनीम् ఆత్మనేపది వర్తమానకాలస్య వందతే వందేతే వందంతే, వందసే వందేతే వందద్వే, వందే వందావహే వందామహే. బాగా పలుకుతున్నప్పుడు పెదవి లోపలికి పెట్టి అనాలి, అంత్యోష్టం కాబట్టి. వందతే వందేతే వందంతే, వందసే వందేతే వందద్వే, వందే వందావహే వందామహే. చక్కని అభ్యాసం చేయండి. మరొకసారి వందతే వందేతే వందంతే, వందసే వందేతే వందద్వే, వందే వందావహే వందామహే. సంఖ్యావాచకం ఇంతకుముందు మనం కొన్ని నేర్చుకున్నాం. అవి ఒకసారి గుర్తు చేస్తే ఇవన్నీ మీతో చెప్తాను. ఏకం, ద్వే, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. ఇక అత్ర సంఖ్య 10 అక్కడ ముందు రెండో పాఠం నేర్చుకున్నాం. మూడో పాఠంలో ఇక్కడ చూడండి. ఏకాదశ, ద్వాదశ, త్రయోదశ, చతుర్దశ, పంచదశ, షోడశ, సప్తదశ, అష్టాదశ, నవదశ, వింశతి. విం వా వా 10 లోపలికి వెళ్ళాలన్నాను కదా. వింశతి, ఏకవింశతి, ద్వావింశతి, త్రయోవింశతి, చతుర్వింశతి, పంచవింశతి, షడ్వింశతి, సప్తవింశతి, అష్టావింశతి, నవవింశతి, త్రింశత్, ఏకత్రింశత్, ద్వాత్రింశత్, त्रयस्त्रिंशत्, चतुस्त्रिंशत्, पंचत्रिंशत्, षट्त्रिंशत्, सप्तत्रिंशत्, अष्टत्रिंशत्, नवत्रिंशत्, चत्वारिंशत्, एकचत्वारिंशत्, द्विचत्वारिंशत्, त्रिचत्वारिंशत्, चतुश्चत्वारिंशत्, पंचचत्वारिंशत्, षट्चत्वारिंशत्, सप्तचत्वारिंशत्, अष्टचत्वारिंशत्, नवचत्वारिंशत्, पंचाशत्. మళ్ళీ మళ్ళీ అభ్యసించండి. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఏంటంటే అష్టాదశ దగ్గర దీర్ఘం ఉంది, గమనించండి. అష్టాదశ అష్టాదశ ఉంది. తర్వాత అష్టావింశతి 28 దగ్గర కూడా అలాగే ఉంటుంది. అది బాగా ఒకసారి గుర్తు. అష్టావింశతి అదే మాదిరిగా 38 దగ్గర కూడా 38 అక్కడ కూడా దీర్ఘం ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి. అష్టాత్రింశత్ మీ బాణం గుర్తు కనిపించే దగ్గర కనిపిస్తుందండి అది. కాబట్టి ఇంకా మిగతా అన్నిటికీ మళ్ళా 48 అలా ఉండదండి. ఆ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అష్టచత్వారింశతికి మామూలుగానే వెళ్ళిపోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి బాగా మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయండి. ఇప్పుడు ఒక్కసారి మనము ఆత్మనేపద క్రియాపదాలను అభ్యసిస్తున్నాము. మనం ఇక్కడ ఏంటి ఏవైతే మధ్యలో ఖాళీగా ఉన్నాయో రిక్త స్థానాన్ని ఎత్ర సంతి తత్ర మనం ఎంతవరకు అభ్యాసం చేస్తున్నామో ఒక్కసారి చూద్దాం. నేను చెప్తున్నాను, మీకు అభ్యాసం కోసమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేర్చుకోండి. ఈక్షతే ఈక్షేతే ఈక్షంతే, వందతే వందేతే వందంతే, యతతే యతేతే యతంతే,
శంకతే, శంకేతే, శంకంతే. నేను ఒక పదాన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తున్నాను. 3 పదాలు ఒక పదం ఇక్కడ ఉంది కాబట్టి. నెక్స్ట్ శోభతే, శోభతే, శోభేతే, శోభంతే. యాచసే, ఇది మధ్యం పురుష వచ్చింది ఇక్కడ. యాచసే, యాచసే, యాచేథే, యాచద్వే. యాచేథే, యాచద్వే. సహసే, సహసే, సహసేథే, సహసద్వే. సహసేథే, సహసద్వే. సహసే, సహసేథే, సహసద్వే. మధ్యం పురుష క్రియాపదం తత్. తథైవ త్రాయసే, త్రాయేతే అనేటువంటి మధ్యం పురుష ద్వివచనం కనిపిస్తుంది కాబట్టి ఇది మధ్యం పురుషనే అని కన్ఫర్మ్ అయిపోయింది. త్రాయసే, త్రాయేతే, త్రాయద్వే. భాషామహే అని ఉంది కాబట్టి ఉత్తమ పురుష అవుతుంది. ఉత్తమ పురుష చెప్పుకుందాం. భాషే, భాషామహే, భాషామహే. శ్లాఘే, శ్లాఘావహే, శ్లాఘామహే. అనంతరం సేవావహే ఉంది. సేవావహే అంటే ఉత్తమ పురుషకు వచ్చేసింది. సేవే, సేవావహే, సేవామహే. లజ్జద్వే ఉంది కాబట్టి మధ్యం పురుష వస్తుంది. లజ్జసే, లజ్జేతే, లజ్జద్వే. చక్కగా అభ్యాసం చేయండి, బాగా చక్కగా వచ్చేస్తుంది. బహువచనే పరివర్తనం కుర్వంతు. ఇది బాలక ఈక్షతే, బాలకా ఈక్షంతే. ఇక్కడ కర్త అభ్యాసం అవుతుంది, క్రియాపదం అభ్యాసం అవుతుంది. మనం పరస్మయ పదాలు అలాగే నేర్చుకున్నాం, ఇక్కడ కూడా చక్కగా నేర్చుకోవచ్చు. యోధః యుధ్యతే, యోధాః యుధ్యంతే. దేవః త్రాయతే, దేవాః త్రాయంతే. దేవః ఏకవచనం, దేవాః బహువచనం. సస్యం వర్ధతే, సస్యాః వర్ధంతే. త్వం లజ్జసే, యూయం లజ్జద్వే. త్వం యతసే, యూయం యతద్వే. త్వం యాచసే, యూయం యాచద్వే. అహం ఊహే, వయం ఊహామహే. అహమీక్షే, వయం ఈక్షామహే. అహం శంకే, వయం శంకామహే. త్వం వందసే, యూయం వందద్వే. ఇలా అభ్యాసం చేయండి చక్కగా. అలాగే ఇచ్చిన ధాతువును కర్తృవాచక పదాన్ని అనుసరించి క్రియాపద రూపాలను రాయండి అంటున్నాడు. ఇక్కడ 100 అనేటువంటి ధాతువు ఇచ్చాడు, ఆత్మనేపది. దానికి ఇక్కడ ప్రథమ పురుషకర్తలు, మధ్యం పురుషకర్తలు, ఉత్తమ పురుషకర్తలు ఇచ్చారు. దాన్ని తగినట్టుగా రాయాలి. నేను చెప్తాను, చక్కగా అభ్యాసం చేయండి. ఇప్పుడు నేను 100 తీసుకుంటున్నాను. 100 దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి త్వం, అహం, వయంకు కర్తలకు ఎలాంటి క్రియాపదం వస్తుందో నేను చెప్తాను, మీరు స్పష్టంగా గమనించండి. త్వం వందసే ఒకటోది. రెండవది అహం వందే, వయం వందామహే, సహ వందతే. ఎందుకని ప్రథమ పురుష కాబట్టి. అర్హి వందతే, తే వందంతే. యూయం వందద్వే, అహం వందే, వయం వందామహే. యూయం వందద్వే, జనాః వందంతే, అహం వందే. తథైవ భాష్య పశ్యంతు. త్వం భాషసే, అహం భాషే, వయం భాషామహే. సహ భాషతే, హర్హి భాషతే, తే భాషంతే. యూయం భాషద్వే, అహం భాషే, వయం భాషామహే. యూయం భాషద్వే, జనాః భాషంతే, అహం భాష్యే. తదేవ శ్లాఘ్. త్వం శ్లాఘసే, అహం శ్లాఘే, వయం శ్లాఘామహే. సహ శ్లాఘతే, హరిః శ్లాఘతే, తే శ్లాఘంతే. యూయం శ్లాఘద్వే, అహం శ్లాఘే, వయం శ్లాఘామహే. యూయం శ్లాఘద్వే, జనాః శ్లాఘంతే, అహం శ్లాఘే. ఏవం అతను పరస్మైపది ధాతు క్రియాపదం ఏ విధంగా ఏ వచనంలో ఉందో, ఏ రూపంలో ఉందో దాన్ని గమనించి, ప్రథమ పురుషుడు ఉందా, మధ్యం పురుషుడు ఉందా, ఉత్తమ పురుషుడు ఉందా, ఏకవచనం ఉందా, ద్వివచనం ఉందా, బహువచనం ఉందా, పరస్మైపది క్రియాపదాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మనేపది క్రియాపదాలు బాక్సులు ధాతువులు ఉన్నాయి, మూల రూపాలు ఉన్నాయి, వాటిని ఆధారంగా చేసుకొని సరైన క్రియాపదం రాయాలి. ఇక బాక్సులు అన్ని ధాతువులు క్రియగా వెళ్ళటం లేదు. అయితే ఇవిత పరస్మైపదిని ఆధారంగా చేసుకొని పరస్మైపది ప్రథమ పురుషన, మధ్యం పురుషన, ఉత్తమ పురుషన గమనించి చేయాలి. చూద్దామా ఇక్కడ.
వదతి ఉంది, ఇక్కడ భాషతే. వదసి ఉంది, భాషసే. వదామహ భాషామహే. పశ్యతి ఈక్షతే, ఎందుకని ప్రథమ పురుష ఏకవచనం కాబట్టి. పశ్యామహ ఈక్షామహే. పశ్యంతి ఈక్షంతే. నమంతి వందంతే. నమసి వందసే. తుష్యతి మోదతే. తుష్యామి మోదే. ఏవం అస్తు. అనంతరం అత్ర వ్యావహారిక శబ్దాలు ఉన్నాయి, వీటిని ఖచ్చితంగా అభ్యాసం చేద్దాం. అజహ, దీంతో పాటు కొద్దిగా మనం ఏంటంటే ప్రథమ విభక్తి పదాలు కూడా కాస్త పుంలింగ పదాలు అభ్యాసం చేస్తే కూడా బాగుంటుంది. నేను వాటి మీద చెప్పుకుంటూ వెళ్తాను, పుంలింగ విషయాలు మాత్రమే. ఎందుకంటే రామః రామో రామాః, రామః గచ్చతి రామౌ గచ్చతః, రామాః గచ్చంతి, అవి చెప్పుకుంటూనే వెళ్తున్నాను. చూడండి, వృషభః. అజ అనేది స్త్రీలింగం. స్త్రీలింగ పదాలకు నేను ఏం చెప్పాను? గౌ, ధేనుః. వృషభః, తర్ణకః, మహిషః, మహిషీ, గజః, వరాహః, అశ్వః, గర్దభః, మేషః, మార్జారः, శునకः, శశः, కుక్కుటः, కుక్కుటే, కాదంబః, శుకः, మూషకः, పారావతः, కపోతः, చటకः. చూడండి, ఇప్పుడు వీటికి నేను ఏకవచనం, ద్వివచనం, బహువచనం, పుంలింగ పదాలకు ప్రథమ విభక్తి పదాలు చెప్తాను. వాటికి ఏదైనా ఒక క్రియాపదం కూడా జోడించి చెప్తాను. చూడండి, వృషభః, వృషభః అస్తి, వృషభౌ స్తః, వృషభాః సంతి. తర్ణకः అస్తి, తర్ణకౌ స్తః, తర్ణకాः సంతి. మహిషः అస్తి, మహిషౌ స్తః, మహిషాः సంతి. గజः అస్తి, పుంలింగం అని చెప్పాను నేను. గజः అస్తి, గజౌ స్తః, గజాः సంతి. వరాహ అస్తి, వరాహౌ స్తః, వరాహः సంతి. అశ్వః అస్తి, అశ్వౌ స్తః, అశ్వాः సంతి. గర్దభः అస్తి, గర్దభౌ స్తః, గర్దభాः సంతి. మేషः అస్తి, మేషౌ స్తః, మేషాः సంతి. మార్జారः అస్తి, మార్జారౌ స్తః, మార్జారः సంతి. శునకः అస్తి, శునకౌ స్తః, శునకాः సంతి. శశः అస్తి, శశౌ స్తః, శశాः సంతి. కుక్కుటः अस्ति, कुक्कुटौ स्तः, कुक्कुटाः सन्ति. एवं कादम्बः अस्ति, कादम्बौ स्तः, कादम्बाः सन्ति. शुकः अस्ति, शुकौ स्तः, शुकाः सन्ति. मूषकः अस्ति, आत्मनेपदకు చెప్పొచ్చు. మూషకः వర్తతే, మూషకౌ వర్తేతే, మూషకాः వర్తంతే. పారావతः अस्ति, పారావతౌ స్తః, పారావతः सन्ति. చటకः अस्ति, చటకౌ స్తః, చటకాः सन्ति. अस्तु, एवम् अभ्यासं कर्तुं शक्यते. इदानीं पश्यन्तु, प्रहेलिका अस्ति अत्र. सीमन्तिनीषु का शान्ता, राजा को भूतु गुणोत्तमः, विदुषां का सदा वन्द्या, अत्रैवोक्तं न बुध्यते. सीमंतिनीषु का शांता. మరొకసారి శ్లోకం చదువుతాను చూడండి. सीमंतिनीषु का शांता, राजा को अभूत् गुणोत्तमः, विदुषां का सदा वन्द्या, అత్రైవోక్తం న బుధ్యతే. సీమంతినీషు కాశాంత, పడుపు కథలో ఇది సీమంతినీషు కాశాంత. ఈ సీమంతినీషు కాశాంతలోనే సమాధానం ఉందండి. ప్రహేళికలు ఇక్కడ మనకు 3 సమాధానాలు వస్తాయి. ఇక్కడ ఎవరు? స్త్రీలలో శాంతపరాలైనటువంటి వ్యక్తి ఎవరు? శాంతంగా ఉండేటువంటి వ్యక్తి అంటే ఫస్ట్ అక్షరాన్ని చివరి అక్షరాన్ని తీసుకుంటూ వస్తుంది. సీత, సీత ఇది. రాజా కోభూత్ గుణోత్తమ, ఉత్తముల గుణాల్లో ఉత్తముడైనటువంటి రాజు ఎవరయ్యారు అని అర్థం. ఇందులో కూడా రా ప్లస్ చివరి అక్షరం మా తీసుకుంటే రామ ఇది అర్థ. అనంతరం విదుషాం కా సదా వంద్య అంటే పండితుల చేత ఎప్పుడు నమస్కారం పొందేది వంటిది ఏంటిదంటే ఇక్కడ విద్య, విద్య ఇది అర్థం. కాబట్టి ఇక్కడ పండితుడు ఏమంటున్నాడు? నా బుద్ధ్యతే, తెలియలేదా? అత్రైవోక్తం, ఇక్కడనే సమాధానాలు చెప్పబడ్డాయని చెప్పాడు. సో ఇది చక్కగా అభ్యసించండి. ప్రహేళిక కూడా అవసరమే. ఈ సీమంతినీషు అనేది సప్తమి బహువచనం, సప్తమి భక్తి. సీమంతిని అనేటువంటిది ఏకవచనం.
ఏకవచనం ప్రథమ విభక్తి. దీని సప్తమ విభక్తిలో సీమంతినీషు స్త్రీలయందు ఇతర్థ. ఓకేనమ్మా. విదుషాం అది షష్ఠీ విభక్తి. ఓకేనా. అత్రైవ ఉక్తం, అత్ర ప్లస్ ఏవ, అత్రైవ ఇక్కడనే, అత్ర ప్లస్ అత్రైవ ఉక్తం చెప్పబడినది, తెలుపబడేది అర్థ. దీనికి సంబంధించినటువంటి తర్వాత పేజీలో అర్థం ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అర్థం ఉంది, చూసుకోవచ్చు. అనంతరం గ్రహించదగిన విషయాలు. గ్రాహక విషయా. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే వచ్చింది చూడండి, వందే ఆత్మనేపది. వందే, వందావహే, వందామహే, వందే, వందే మాతరం. ఇవి ఆత్మనేపద క్రియాపదాలు. వందే. ఇక్కడ ఉన్నటువంటి పదాలు మొత్తం కూడా ద్వితీయ విభక్తికి సంబంధించి ఉన్నాయి. ద్వితీయ విభక్తి. వసుదేవసుతం వందే దేవం వందే కంసచానూరమర్దనం వందే దేవకీ పరమానందం వందే కృష్ణం వందే జగద్గురుం వందే. ఇలా జగద్గురుం వందే అనొచ్చు, కృష్ణం వందే అనొచ్చు, దేవకీ పరమానందం వందే అనొచ్చు. ఇలా ఈ ద్వితీయ భక్తి. మీకు విషయం అర్థమైంది. వసుదేవుని కుమారునికి మరియు కంసుని చాణూర అనేటువంటి రాక్షసుని సంబంధించినటువంటి వాడికి, దేవకీకి పరమానందాన్ని కలిగించేటువంటి వాడికి, జగద్గురుకి ఆ కృష్ణుడికి వందే అని అర్థం. ఇటు అటు మార్చిన అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగో గుర్తుపెట్టుకోండి. ఇకపోతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శుక్ల అంటే తెలుపు, అంబర అంటే శరీరం, అది అంబర అంటే వస్త్రం, తెల్లని వస్త్రం. శుక్ల అంబరధరం శరీరానికి తెల్లని వస్త్రం ధరించిన వాడు. విష్ణుం సర్వవ్యాపకుడైనటువంటి వాడు. శశివర్ణం చందమామ లాంటి తెల్లని వర్ణం కలిగినటువంటి వాడు అర్థం ఇక్కడ. శశి వర్ణం, ఓకే, చంద్రులాగా వర్ణం అంటే కాంతి కలిగినటువంటి వాడు అర్థం ఇక్కడ. చతుర్భుజం 4 భుజాలు కలిగినటువంటి వాడు. ప్రసన్న వదనం ధ్యాయే సర్వ అనేక విఘ్నాలు తొలగించేటువంటి వాడు. ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైన ముఖం ఉన్నటువంటి వ్యక్తికి ధ్యాయేత్. ఎవరు? సహా, అతడు. ధ్యాయేత్ అనే క్రియాపదం ఎవరికి వస్తుంది? ప్రథమ పురుషకు వస్తుంది. ప్రథమ పురుషకు వస్తుంది. ఇక్కడ వసుదేవసుతం దేవం దాంట్లో అహం వందే, ఇక్కడ ఉత్తమ పురుషకు వస్తుంది. అహం వసుదేవసుతం వందే, అహం దేవం వందే, అహం కంసచానూరమర్దనం వందే, అహం దేవకీ పరమానందం వందే, అహం కృష్ణం వందే, ఇలాంటి అహం జగద్గురుం వందే అని. ఇక్కడ సహా కానీ రామ ఇతరులు ఎవరైనా కావచ్చు కనుక పేరు కూడా రావచ్చు. శ్రీనివాస శుక్లాం అంబరధరం ధ్యాయేత్, శ్రీనివాస విష్ణుం ధ్యాయేత్, శ్రీనివాస శశివర్ణం ధ్యాయేత్. ఇలా ఇవన్నీ కూడా ద్వితీయ భక్తిలో ఉన్నాయి. సర్వ విఘ్నోపశాంతే, శాంతి ఒక పదం చతుర్విభక్తి మధ్య అస్తి. ఏమో అభ్యాసం చేయండి, సులభంగా ఉంటుంది. మనకు ఎప్పటి చదువుకునేటువంటి పాఠమే. అస్తు. పురాణాలు 18 एव भवन्ति, तत्र उपपुराणानि अपि भवन्ति. अत्र पश्यामः पुराणानि. मत्स्यपुराणं, मार्कण्डेयपुराणं, भागवतपुराणं, भविष्यपुराणं, ब्रह्माण्डपुराणं, ब्रह्मैवर्तपुराणं, ब्रह्मवैवर्तपुराणम्, अక్కడ ब्रह्मवैवर्तपुराणं, ब्रह्मपुराणं, वामनपुराणं, వరాహపురాణం, విష్ణుపురాణం, వాయుపురాణం, అగ్నిపురాణం, నారదపురాణం, పద్మపురాణం, లింగపురాణం, గరుడపురాణం, కూర్మపురాణం, ఇతోపి స్కాందపురాణం. వీటన్నిటి కూడా స్కాందపురాణం. వీటన్ని కూడా శ్లోకంలో చెప్పవచ్చు. మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం ఆనాపాలింగకూస్కాని పురాణాన్ని ప్రశిక్షతే. పురాణం యొక్క మొదటి అక్షరాన్ని ఆధారంగా చేసుకొని ఈ శ్లోకం ఇవ్వడం జరిగింది. ఇలా 18 ఉపపురాణాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాస మహర్షి, వేదవ్యాస మహర్షి రచించినట్టుగా పెద్దల యొక్క అభిప్రాయం. ఇక అస్మాకం శాస్త్రాన్ని, చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు మోక్షాలకు మూల రకాలుగా అంటూ ఉంటాము. కొన్ని ఆలోచించేవి, మరొకటి ఆలోచింపజేసేటువంటివి. అవి గ్రంథాలు, వాళ్ళ పేర్లు మనకు కాస్త పరిచయం చేశారు. ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అలంకార శాస్త్రం ధ్వన్యాలోకం ఆనందవర్ధన, రసగంగాధరం జగన్నాథ పండిత, సాహిత్య దర్పణం విశ్వనాథ చక్రవర్తి,
కావ్యప్రకాశం మమ్మటः కువలయానందం అప్పయ్య దీక్షితः వ్యాకరణశాస్త్రం వ్యాకరణశాస్త్రానికి సంబంధించి అష్టాధ్యాయి పాణిని అష్టాధ్యాయి భాష్యం మహాభాష్యం పతంజలి వార్తికం వరరుచి సిద్ధాంత కౌముది భట్టోజీ దీక్షితः పరిభాషేందు శేఖరం నాగేశ భట్టు ఇవన్నీ కూడా సిద్ధాంత కౌముదికి సంబంధించి తర్కశాస్త్రం న్యాయసూత్రాన్ని గౌతమः న్యాయమంజరి జయంత భట్టు తత్వచింతామణి గంగేశోపాధ్యాయः పూర్వమీమాంసశాస్త్రాన్ని జైమిని సూత్రాన్ని జైమిని తంత్రవార్తికం కుమారిలా భట్టు శాబరభాష్యం శబరస్వామి ఉత్తరమీమాంసాశాస్త్రం వేదాంతశాస్త్రం ఇది వదామ బ్రహ్మసూత్రాన్ని వ్యాసమహర్షి ఉపనిషత్తయः ఉపనిషత్ వ్యాసమహర్షి భగవద్గీత వ్యాసమహర్షి ఏతేషాం కృతే శంకర రామానుజ మాధ్వ ఆచార్యానాం భాష్యాన్ని అపి సంతి. భాష్యం అంటే ఇక్కడ వివరణ, చక్కని వివరణ కూడా ఉన్నాయి. మన సందర్భాన్ని బట్టి భాషను మరి ముక్తిని పొందడం కోసం అని చెప్పేసి ఇవన్నీ మనం చక్కగా అభ్యాసం చేయవచ్చు. కథ మూఢజంబూక నక్క. ఏకः జంబూకः అస్తి సः ఏకదా ఆహారార్థం వనే భ్రమతి. ఏకత్ర సः ద్రాక్షాలతాం పశ్యతి. లతాయాం అనేకాని ద్రాక్షాఫలాని సంతి. లతాయాం సప్తమి విభక్తి భవతి. ద్రాక్షాఫలాని సంతి తాని పక్వాని. జంబూకः చింతయతి అద్య మమ ద్రాక్షాఫలానాం భోజనమితి. ద్రాక్షాం లబ్ధుం ఉపరి ఉత్పతతి కింటు ద్రాక్షాఫలాని న ప్రాప్నోతి. జంబూకः పునః పునః ఉత్పతతి తథాపి ఫలాని న ప్రాప్నోతి. జంబూకः కుపితः భవతి స తాని ద్రాక్షాఫలాని దూషయతి. ద్రాక్షాఫలాని ఆమ్లాని ఇది వదతి. అనంతరం స్వస్థానం గచ్చతి. ఈ కథ మనం చదివి చూడకుండా చెప్పగలిగే ప్రయత్నం చేయాలి. ఒకసారి నేను అర్థం చెప్తా, మీకు తెలుసు అయినప్పటికీ కూడా. ఏకః జంబూకः అస్తి, ఒక నక్క ఉంది. సహ ఏకదా, అది ఒకసారి. సహ అంటే అతను ఇక్కడ సందర్భోచితంగా చూసుకోవాలి. అది ఒకసారి ఆహారార్థం, ఆహారం కోసం వనే భ్రమతి, వనంలో తిరుగుతుంది. ఒక దగ్గర ఏకత్ర ఒక దగ్గర సహ ద్రాక్షాలతాం పశ్యతి, యొక్క ద్రాక్ష పండ్ల యొక్క తీగను చూసింది. లతాయాం తీగ యందు అనేకాని ద్రాక్షాఫలాన్ని సంతి, చాలా ద్రాక్ష ఫలాలు ఉన్నాయి. తాని పక్వాని, అవి పండినవి. జంబూకः చింతయతి, నక్క ఆలోచిస్తుంది. అద్య మమ ద్రాక్షాఫలానం భోజనమితి, ఈరోజు నా యొక్క ద్రాక్ష ఫలాల యొక్క భోజనము అని. ద్రాక్షాం లబ్ధం ఉపరి ఉత్పత్తతి, ద్రాక్ష పండ్లు పొందడం కోసమని పైకి ఎగురుతుంది. ఉత్పత్తతి ఎగురుతుంది. కింటు ద్రాక్షాఫలాన్ని నా ప్రాప్నోతి, కానీ ద్రాక్ష పండ్లను పొందలేదు. జంబూకः పునః పునః ఉత్పత్తతి, నక్క మళ్ళీ మళ్ళీ ఎగురుతుంది. తథాపి ఫలాన్ని నా ప్రాప్నోతి, అయినప్పటికీ కూడా పండ్లను పొందలేదు. జంబూకः కుపితः భవతి, నక్క బాధపడుతుంది. స తాని ద్రాక్షాఫలాన్ని దూషయతి, ఆ ద్రాక్ష ఫలాలను దూషిస్తుంది, తిడుతుంది. ద్రాక్షాఫలాన్ని ఆమ్లాని ఇది వదతి, ఏచి ఈ బాలేవు, ద్రాక్ష ఫలాన్ని పుల్లగా ఉన్నాయని అనేసి తిట్టేసి నిందించేసి అనంతరం స్వస్థానం గచ్చతి, తర్వాత తన ప్రాంతానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అభ్యాసం కోసం నేను మొత్తం కథ చదువుతున్నాను చూడండి. ఏకః జంబుకः అస్తి సహ ఏకదా ఆహారార్థం వనే భ్రమతి. ఏకత్ర సహ ద్రాక్షాలతాం పశ్యతి. లతాయాం అనేకాని ద్రాక్షాఫలాని సంతి. తాని పక్వాని. జంబూకः చింతయతి అద్య మమ ద్రాక్షాఫలానాం భోజనమితి. ద్రాక్షాం లబ్ధుం ఉపరి ఉత్పతతి, కింటు ద్రాక్షఫలానాం న ప్రాప్నోతి. ద్రాక్షఫలాని న ప్రాప్నోతి, ద్రాక్షఫలాని న ప్రాప్నోతి. జంబూకः పునః పునః ఉత్పతతి, తథాపి ఫలాని
न प्राप्नोति। जम्बूकः कुपितः भवति, सः तानि द्राक्षाफलानि दूषयति, द्राक्षाफलानि आम्लानि इति वदति, अनन्तरं स्वस्थानं गच्छति। एवम् अभ्यासं कुर्वन्तु। कथा मुखे वक्तुं प्रयत्नं कुर्मः। अस्तु, पश्यन्तु, तत्र एतेषाम् उत्तरं लिखता, మనకి ఇక్కడ ఇస్తున్నటువంటి వాటికి సరైనటువంటి సమాధానము రాయమని చెప్తున్నాడు. జంబూకः ఆహారార్థం కుత్ర అటతి? వనే అటతి. కుత్ర అటతి? వనే. జంబూక ఆహారార్థం వనే భ్రమతి అని రాయొచ్చు. వనే భ్రమతి. జంబూకः కిం పశ్యతి? జంబూకः एकत्र द्राक्षालतां पश्यति. द्राक्षालतां पश्यति. लतायां कानि सन्ति? लतायाम् अनेकानि द्राक्षाफलानि सन्ति. जम्बूकः किं चिन्तयति? जम्बूकः चिन्तयति अद्य मम द्राक्षाफलानां भोजनमिति. जम्बूकः किं वदति? जम्बूकः ద్రాక్షాఫలాన్ని ఆమ్లాని ఇది వదతి. అందలేవు కదా, ఆమ్లాని ఇది వదతి. గుర్తుపెట్టుకోండి. ఇతోపి సంస్కృత వ్యవహారము చక్కగా నేర్చుకోవడానికి సమయపాలన విషయం మనకి ఇక్కడ సమయం గురించి మనకి ఇచ్చారు, కాస్త చూద్దాం. భవత్ అరుణ షడ్వాదనే ఉత్తిష్టతి. 6 గంటలకు లేస్తాడు అన్నట్టు. అక్కడ మీనింగ్ ఉంది కాబట్టి కేవలం ఉచ్చారణ నిమిత్తం నేను చదువుతాను. మాత అష్టవాదనే ఉపాహారం కరోతి. పిత సార్ధ సప్తవాదనే ఆగచ్చతి. స్వర్ణాం పాదోనదశవాదనే నిద్రాతి. స్వర్ణ. శ్వః ద్వివాదనే ఆచార్య బోధయిష్యతి. ఈ పదాలు మళ్ళీ మళ్ళీ వినండి, అనండి, చదవండి. ప్రపరశ్వః భానువాసర అస్తి. యహ అంటే నిన్న. యహ వాదిరాజ గీతవాన్. పేరు అక్కడ వాదిరాజ అంటే పేరు. అద్య గృహప్రవేశ కార్యక్రమ అస్తి. ఇదానీం కః సమయః. కాబట్టి మనకి ఇక్కడ కొద్దిగా సమయం కూడా ఇచ్చారు అభ్యాసం కోసం అని చెప్పేసి. మనం కథ అనేది ఒకటి అభ్యసించాం. కథ అంటే ఎప్పుడు అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. కసమయ కథ అని చెప్పేసి వాదనం అనేది చేర్చాలి. చూడండి, పంచవాదనం భాష చూపిస్తుంది కదా, సప్తవాదనం, దశవాదనం, ఇలా మళ్ళీ 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 అంటూ ప్రతి సమయాన్ని కూడా పలుకుతూ అలవాటు చేసుకోవాలి. 5 గంటల ముందు చెప్పేటప్పుడు కొద్దిగా భేదం ఉంటుంది. 1 గంటకు ఏకవాదనం అని, 2 గంటలకు ద్వివాదనం అని, 3 గంటలకు త్రివాదనం అని చెప్పాలి. పశ్యంతి ఇక్కడ పంచవాదనం, సపాద పంచవాదనం 5 బావును, సార్ధ పంచవాదనం 5:30, పాదోన షట్వాదనం. ఇలా పాదోన అంటే తక్కువ అని అర్థం. ఇక్కడ 30 గంటని ఇట్లా సూచిస్తుంది. సపాద అంటే 15 నిమిషాలు ఎక్కువ, సార్ధ అంటే అర్ధ గంట ఎక్కువ. ఇలా మనం అభ్యసించాలి. సమయం బాగా అభ్యసించండి. ఇంకా ఈరోజు రేపుకు సంబంధించినటువంటి విషయాలను మనకి ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. బాగుంది. వసంత్ అద్య మంచిగా అభ్యసించండి. అద్య, శ్వః, పరశ్వః, ప్రపరశ్వః, ఆగామి, సప్తాహః, మాసః, సంవత్సరః, వత్సరః, ఇదానీం, యః, పరహ్యః, ప్రపర్యః, గత, పక్ష, వర్షం. మళ్ళీ ఒకసారి అభ్యాసం చేద్దాం. అద్య, శ్వః, పరశ్వః, ప్రపరశ్వః, ఆగామి, సప్తాహః, మాసః, సంవత్సరః, వత్సరః, ఇదానీం, యః, పరయః, ప్రపరయః, గత, పక్ష, వర్షం ఇత్యాది. అത്ര అభ్యాసం కోసం మనం ఇవి కొద్దిగా చేద్దాం. చెప్దామా? 3 భావన ఏమంటాం, 4:45 ఏమంటాం అని చెప్పేసి నేను చెప్తున్నాను, మీరు రాసి అభ్యాసం చేయండి. సపాద త్రివాదనం,
4:45 15 నిమిషాలు తక్కువ ఉంది కాబట్టి పాదోన పంచవాదనం, పాదోన ద్వాదశవాదనం, సార్ధ సప్తవాదనం, సపాద దశవాదనం, సార్ధ షట్వాదనం. ఇప్పుడు అద్య భానువాసర అయితే వీటికి సంబంధించినటువంటి విషయాలు మనం కథ అంటే ఎప్పుడు గత పాఠం నేర్చుకున్నాం మనము. ఇవి ఎప్పుడెప్పుడు అవుతుందో ఒకసారి చూద్దాం. అద్య భానువాసర, సండే అనుకుంటే రేపు ఏమవుతుంది? అద్య భానువాసర, సోమవాసర కదా శ్వః, బుధవాసర కదా ప్రపరశ్వః, శనివాసర కదా యః అవుతుంది, శుక్రవాసర ప్రపరయః, మంగళవాసర పరశ్వః అవుతుంది, గురువాసర ప్రపరశ్వః అవుతుంది. కాస్త జాగ్రత్తగా వీటిని అభ్యసిద్దాం. కింద ఇచ్చారు మనకు, ఒకసారి చూసుకోవచ్చు కూడా. ఉత్తరాలు ఇక్కడ కింద ఇచ్చారు, ఒకసారి మనము గమనించవచ్చు. అస్తవా ఇలా భవతు. అగ్రే గచ్చామः. అనంతరం సుభాషితం. న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి అతః శ్వః కరణీయాని కుర్యాదద్యైవ బుద్ధిమాన్. రేపేం జరుగుతుందో ఎవ్వడికి తెలియదండి. కాబట్టి బుద్ధిమంతుడైనటువంటి ఎవడైనా కూడా రేపు చేయవలసినటువంటి పనులను ఈరోజే చేయాలట. మళ్ళీ ఒకసారి, న కశ్చిదపి జానాతి కిం కస్య శ్వో భవిష్యతి అతః శ్వః కరణీయాని కుర్యాత్ అద్యైవ బుద్ధిమాన్. అద్య శ్వః నేర్చుకున్నాం కదా, ఇది సంబంధించింది. నా కశ్చిదపి ఎవడికి కూడా, నా జానాతి కశ్చిదపి నా జానాతి ఏంటి, కిం కస్య శ్వో భవిష్యతి ఏమి ఎవడికి ఏం జరుగుతుందని, అతః అందుకని, శ్వః అంటే రేపటి రోజున, కరణీయాని చేయవలసిన పనులు, అద్యైవ కుర్యాద్ అతడే సహాయ బుద్ధిమాన్ అని చెప్పేసి నేర్చుకోవచ్చు. అట్లా వస్తువా ఏతాన్ని ఏవం అభ్యాసం చేద్దాం. ఇప్పుడు మనము కాస్త ఈ ప్రహేళిక సమాధానం దొరికింది కదండి. అనంతరం స్లిప్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం. బహుతున్నాము. కింద ఇచ్చినటువంటి సంస్కృత వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన సమాధానం రాయండి. సంస్కృత అక్షరాల లిపిలో రాయాలి, ఇది స్క్రిప్ట్లో రాయండి మీరు. మధుకరో నామ ఏకః చాలకః సంస్కృత లిపిలో రాయండి. లాస్ట్ అవసరమైతే మీ గురువులకు పంపించండి. మధుకరో నామ ఏకః చాలకః మైసూర్ నగరే వసతి స్మ, తస్య త్రయః పుత్రాः ఆసన్, తస్య గృహం జయనగరే ఆసీత్, తస్య పుత్రాः అధ్యయనే నిపుణాः ఆసన్, సహ సుఖేన జీవనం కృతవాన్. ఇది సంస్కృత స్క్రిప్ట్. దేవనాగరి లిపిని అభ్యాసం చేయాల్సింది కాబట్టి వీటిని దేవనాగరి లిపిలో రాయండి. ఇంకా ఆత్మనేపథి ధాతువు యొక్క క్రియాపదములను ఉపయోగించి ఈ క్రింది వాక్యాలను సంస్కృతంలోనికి అనువదించండి అని. వస్తువా చెట్లు పెరుగుచున్నవి అని తెలుగులో ఉంది, వాటికి సంస్కృతంలోకి అనువాదం చేయాలి. నేను చేస్తున్నాను, మీరు కూడా స్వయంగా అభ్యాసం చేయండి. చెట్లు పెరుగుచున్నవి అంటే వృక్షాః వర్ధంతే, ఆడపిల్లలు కష్టపడుచున్నారు, బాలికాః ఖిద్యంతే, మీరు రక్షిస్తున్నారు, యోయం త్రాయద్వే, వీధి దీపాలు ప్రకాశిస్తున్నాయి, మార్గదీపాః లేదా వీధి దీపాః ప్రకాశంతే, మనం బిచ్చమెత్తుదాం, వయం భిక్షాం యాచామహే, నీవు పారిపోతున్నావు, త్వం పలాయసే, నువ్వు పారిపోతున్నావు అంటే పలాయసే. ఏవం ఈ ఆత్మనేపథ క్రియాపదాలు అభ్యసించండి. ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఉభయపది అంటే ఏమిటి అంటే, ఏదైతే క్రియాపదమో పరస్మైపది మరి ఆత్మనేపది ఈ రెండిట్లో ఏవైతే ఉంటుందో వాటిని ఆ ధాతువులను ఉభయపది ధాతువు అంటారు. పాదోన అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే 15 నిమిషాలు తక్కువ. పాదోన అంటే పావు తక్కువ ఇది అర్థ. క్రియాపదం యొక్క మూల రూపమునకు ఏమి పేరు, దానికి ధాతు అంటామండి. క్రియాపదం యొక్క మూల రూపమునకు ధాతు అని పేరు. వేలని చెప్పేటప్పుడు పావు అని అనడానికి సంస్కృతంలో ఏ శబ్దాన్ని వాడాలి, సపాద సప్తవాదనం అని చెప్పుకున్నాము. సో ఇవన్నీ సమాధానాలు కూడా మనకు తర్వాత పేజీలో కనిపిస్తాయి. ముందు రాసి తర్వాత పేజీ మీరు గమనిస్తే మీకు అన్ని సమాధానాలు చక్కగా లభిస్తాయి. ఇది
ముందు మీరు స్లిప్ టెస్ట్ రాయండి. ఇవన్నీకి సంబంధించి రాసిన తర్వాతనే మీరు ఇక్కడ మళ్ళీ మీకు మీరు పరీక్షించుకోవచ్చు. మీరే కర్తలు కాబట్టి, కర్త కర్మక్రియ మీరే కాబట్టి చక్కగా పరీక్షించుకోవచ్చు. అనంతరం కించిత్ విజ్ఞానానికి భారతదేశము కానుక అనేటువంటి విషయాన్ని ఒకసారి మనము చూద్దాం. విశ్వ విజ్ఞానానికి భారతదేశపు కానుక, ప్రపంచానికే మనం ఇచ్చినటువంటి పెద్ద కానుకగా మనము చెప్పుకోవచ్చు. పశ్యంతు అంటే శూన్యం. మనకు కాస్త వీటికి సంబంధించినటువంటి చర్చ తర్వాత చెప్పుకుంటే బాగుంటుందేమో. సరే, ఒకటొక రకంగా ఉంది. వీటిని మీ బుక్లో వేరుంది, ఇందులో వేరుంది కాబట్టి కొద్దిగా సందర్భోచితంగా మనం నేర్చుకుందాం. ఫస్ట్ అయినప్పటికీ కూడా శూన్యం మనం ఇచ్చిందే 0. శూన్యం నుంచే సిఫిర్, జిప్రి, సిప్రి ఇవన్నీ వచ్చేసాయి. దశాంశ పద్ధతి కూడా మనం ఇవన్నీ కూడా సురక్షితంగా వ్యవహారంలో ఉన్నాయి. వర్గమూలము, ఘనమూలం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి ఒక లెసన్ మనము చెప్పుకుందాం. ఇక్కడ ఉన్న విషయాలు కాస్త నేర్చుకోండి. మనకు బుక్కులు ఒక దగ్గర ఉన్నాయి, సందర్భోచితంగా నేర్చుకోండి. సరే, ఇది ఒక 3వ పాఠాన్ని చక్కగా అభ్యసించే ప్రయత్నం చేద్దాం. మీకు అంతగా కావాలి దీని విషయం అంటే 48వ పేజీలో, ఇప్పుడున్న బుక్లో 48వ పేజీలో ఉంది. 2వ పాఠానికి ఎండింగ్గా ఉంది, మనము చూసుకోవచ్చు. బాగుతున్నాం. అస్తు మనం అనంతరకక్షాయాం పశ్యామः. అస్తు, నమో నమः. పునర్మిలామः. సర్వే భవంతు సుఖినः, సర్వే సంతు నిరామయాः, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.